హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్సింగ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చే టుడే బ్లాగ్ మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి. సో మేము ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టామండి. అది ఎలా పెట్టాము, ఏ ప్రాసెస్ అంతా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాము. సో ఈ మామిడికాయల్ని మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మంచి సైజుల వైజ్గా పీసెస్ తీసుకోవాలి. సో మనకి ఆ ముక్క తడి లేకుండా డ్రైగా అంటే ఒక పొడి క్లాత్తో తుడిచేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అలా చూస్తున్నారు కదా, అలా ఆరబెట్టాలి. నీట్గా ముక్కని నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఏ తడి అంటకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మ్యాంగో పికిల్ పెట్టాలంటే, సంవత్సరం పచ్చడి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మేము తీసుకున్నవన్నీ ఇందులో పెట్టాము, చూసేసేయండి. ఇది 150 గ్రామ్స్ గార్లిక్ తీసుకున్నామండి. సో ఆయిల్ 1 లీటర్ వేరుశనగ ఆయిల్. ఆవకాయ పచ్చడికి కావాల్సినవి మామిడికాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, శనగ నూనె, జీలకర్ర, ఇంగువ, ఎల్లిపాయలు ఇవన్నీ తీసుకున్నాం. సో మేము షాప్ దగ్గర నుంచే తెచ్చుకున్నాము. కారం అయితే ఇంట్లోదైతే కొంచెం ఘాటు ఉంటుంది కదా, కొంచెం దానికి సరిపడా కొంచెం తగ్గించుకొని పోసుకోవాలి. సో మేము బయట నుంచి తీసుకొచ్చాము కాబట్టి కారం ప్యాకెట్ దానికి కొలత ప్రకారంగా పోస్తాము. చూసేసేయండి ఈ వీడియోని ఎండ్ వరకు, మీకు అర్థమవుతుంది ఎలా కారం పెట్టామనేసి. సో ఈ కారాన్ని మా పిన్ని గారు పెడుతున్నారండి. సో నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఈ డబ్బాతో 4 డబ్బాలు ముక్కలు పోసుకోవాలండి. సో కారం చూపిస్తున్నాం. మేము ఏ కారం ప్యాకెట్ యూజ్ చేసాము, ఏ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేసాము, టాటా సాల్ట్, ఉప్పు. సో మెంతిపిండి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే మెంతుల్ని చక్కగా వేయించుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. కానీ మాకు కొంచెం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కారం పెడుతున్నాము కాబట్టి అవి చేయలేకపోయాం. సో జీలకర్రని ఆయిల్లో వేయించుతారు. ఆ ప్రాసెస్ చూడండి. ఇదే టిప్ అండి. ఈ మామిడికాయ కారంలోకి జీలకర్ర అండ్ ఇంగువ తాలింపు చేసి వేసేదే ఇదే టిప్. చాలా రుచిగా ఉంటుందండి కారం. 4 డబ్బాల మామిడికాయ ముక్కలకు 2 గ్లాసుల ఉప్పు, 2 గ్లాసుల కారం పడుతుందండి. 1/2 గ్లాస్ మెంతిపిండి, 1/2 గ్లాస్ ఆవపిండి, తాలింపు చేసి పెట్టుకొనున్న 2 చెంచాల జీలకర్ర, 1 చెంచా ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలండి. ఆ తర్వాత 150 గ్రామ్స్ ఎల్లిపాయలు మొత్తం కలిపేసిన తర్వాత 1 లీటర్ శనగ నూనె వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. చూసేసేయండి ఈ ప్రాసెస్. సో కారం 2 గ్లాసెస్ పోస్తున్నాము. సో ఉప్పు 2 గ్లాసెస్ ఉప్పు, మేమైతే బయట నుంచి తీసుకొచ్చినవి యూజ్ చేసామండి. ఇది మెంతిపిండి 2 గ్లాసెస్ ఉప్పు అయిపోయిన తర్వాత మెంతిపిండి 1/2 గ్లాసు పోసామండి. అండ్ 1/2 గ్లాసు ఆవపిండి అండి. తర్వాత దంచి పెట్టుకున్న మనం ఎల్లిపాయల్ని దంచాలండి. కొంచెం కచ్చాపిచ్చగా దంచిన తర్వాత అవి కూడా అందులో వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కచ్చాపిచ్చగా దంచితేనే స్మెల్ బాగుంటుంది. మామిడికాయ కారానికి ఎప్పుడైనా సరే కచ్చాపిచ్చగా ఉండాలండి. దాన్ని బాగా పేస్ట్ చేసినట్టు చేయొద్దండి ఎల్లిపాయల్ని. అలా ఉంటేనే కొంచెం పంటికి తగులుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం మామిడికాయలు కరెక్ట్గా చూసి తీసుకోవాలండి. మామిడికాయలు చక్కగా తొడియాలు తీపించుకొని నీట్గా కడుక్కొని. ఈ టిప్స్ ఏంటంటే కొంచెం కూడా తడి ఉండొద్దు. మన సంవత్సరం పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం కూడా తడి ఉండకుండా చాలా నీట్గా శుభ్రంగా ఇది చేసుకోవాలండి. ఈ పచ్చడిని చాలా మంచిగా పెట్టుకోవాలి.
సో ఎల్లిపాయలు కచ్చాపిచ్చా దంచేసాం. అంతా అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా కలిపేసుకోవాలి మొత్తం కిందికి పైకి అలా. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి మంచి నీట్గా కలిపేసుకోవాలి. అలా పొడి పొడిగా ఉన్నప్పుడే కలిపేసుకున్న తర్వాత తాలింపు పెడుతున్నామండి. సో ఇది కూడా అంతే. ఈ నూనె మన వేరుశనగ నూనె స్టవ్ మీద కళాయి పెట్టేసేసి జీలకర్ర అండ్ ఇంగువ వేసి తాలింపు పెట్టేసామండి. నేను వాడేది ఎల్జీ ఇంగువ, సో అది కూడా చూపించానండి. ఈ ఇంగువ అయితే టేస్టీగా ఉంటుంది. సో తాలింపు పెట్టేశాను. అంటే కొంచెం దూరగా అట్లా వేయించేసుకోవాలండి లైట్గా. సో అయిపోయింది. చల్లారిన వెంటనే కలిపేసాం కదా అన్నీ వాటిని అందుట్లో వేసుకొని, ఇది మంచి టిప్ అండి. మామిడికాయ కారానికి చాలా మంచి టిప్ అండి. ఇది నాకు చాలా బాగుంది టేస్ట్. మేము ఎప్పుడు పెట్టుకునే కారం కంటే ఇది కొత్తగా స్టార్ట్ చేసాము. ఇది చాలా టేస్ట్ ఉంది ఈ కారం అయితే ఇప్పుడు పెట్టింది. సో ఇది మా పిన్ని గారు చెప్పారు, ఇది చాలా బాగుంటుంది ఇలా పెడితే. సో ఇప్పుడు పచ్చి నూనెగా పోసేస్తున్నామండి. 1 లీటర్ ఆయిల్ పడుతుంది ఈ కారానికి. సో మొత్తం ఒకసారి అలా కలిపేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని సో కొన్ని ముక్కలు వేసుకుంటూ కొన్ని ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ ఉండాలండి. కొన్నిగా వేయాలి. సో అలా వేసుకుంటూ, ఎందుకంటే మన ముక్కకి మంచిగా పట్టే విధంగా, సో ముక్కకి కరెక్ట్గా కారం మంచిగా పట్టే విధంగా కొన్నిగా వేసుకొని కలుపుతూ ఉంటేనే బాగా పడుతుందండి. ఒకేసారి వేయొద్దు ముక్కలు అనేవి. అలా కొలతలు తీసుకున్న వాటితో తర్వాత ఈ ముక్కలు వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ముక్కలు అందుట్లో వేసుకోకపోయినా స్టార్టింగ్ ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే ముక్క అనేది విరగదండి. స్టార్టింగ్ ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కల్ని కలుపుకొని కొద్దిసేపు అలా పెడితే ముక్క అనేది విరగకుండా చితకకుండా ఉంటుందండి. అది టిప్ అండి మామిడికాయ కారానికి. ఈ టూ టిప్స్ని ఫాలో అవ్వండి. చాలా రుచిగా అండ్ ముక్క కూడా విరగకుండా సంవత్సరానికి కూడా చాలా బాగుంటుందండి. సో కలిపేస్తున్నాము ముక్క అంతా మంచిగా నీట్గా. అలా కలిపేసేసామండి. ఎంతో రుచికరమైన మన తెలుగింటి మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి రెడీ. సో ఇది తీసుకొని ఒక డబ్బా లేకపోతే గాజు సీసాలో అయినా, లేకపోతే ఒక మన జారు ఉంటుంది కదండి, జాడి సీసాలు అంటారు కదా, అందుట్లో పెట్టుకున్న స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి మంచిగా. మనం ఇది ఈరోజు పెట్టాం కదా, 3 డేస్ తర్వాత కలపాలండి. ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకుంటే 5 డేస్ తర్వాత 9 డేస్ తర్వాత కలిపేసుకొని అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. రెడీ మన ఆవకాయ పచ్చడి రెడీ. సో నేను కూడా అందుట్లో వేసేస్తున్నానండి. ఆ పచ్చడి ఆ డబ్బాలో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో జాడీ లేవు. సో నేను ఇదే ఫస్ట్ టైం పెట్టడం. నాకు మా మమ్మీ వాళ్ళు పంపిస్తారు, మా అత్తయ్య గారు వాళ్ళు పంపిస్తారు మామిడికాయ కారం పచ్చడి. నేను ఎప్పుడు ఇంట్లో పెట్టలేదండి, అందుకని జాడీ లేవు. సో పెద్ద డబ్బా ఉంటే, ప్లాస్టిక్ డబ్బా అయినా ఓకే, లేకపోతే ఇంకా సీసా అయినా ఓకే అండి. సో నేను అలా పెట్టేస్తున్నాను. నేర్చుకుందామనేసి ఇలా నేర్చుకున్నాను. మా పిన్ని సహాయంతో ఇలా మామిడికాయ పచ్చడి ఈ ఇయర్ పెట్టేశాను.
చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇది పెట్టి కూడా ఒక 10 days అయింది. సో ఈ వీడియో తీశాను, టేస్ట్ ఎలా ఉంది ఏంటనేసి. నేను చూసిన తర్వాత మీకు ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ కొలతల ప్రకారంగా మీరు కూడా పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. ఎప్పుడు నాకు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కారం ఇక మనం ఎప్పుడు పెట్టాం. సో ఈసారి పెట్టేసరికల్లా మన చేతులతో మనం పెట్టుకుంటే ఆ ఆనందమే వేరండి. ఆవకాయ అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరండి. మన చేతులతో మన హ్యాండ్స్తో పెట్టుకుంటున్నాం కదా. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా లాస్ట్లో ఇలా మామిడికాయ పచ్చడి పెట్టిన వెంటనే అన్నం కలుపుతారా? ఈ అన్నం కలుపుకున్న ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో మేమైతే ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టినా, మా అమ్మ వాళ్ళు పెట్టినా లాస్ట్లో కొంచెమైనా సరే అన్నం కలిపించుకొని తింటామండి. సో ఈరోజు కూడా అంతే, అందరికీ ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా మామిడికాయ కారం పెట్టినప్పుడు అన్నం కలుపుకొని తింటాము. సో ఫైనల్లీ పచ్చడి అయిపోయిందండి. సో 3 days తర్వాత కలిపేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పడుతుందని ఆయిల్ పోసేసామండి పైన కొంచెం. సో 3 days తర్వాత మళ్ళీ ఉప్పు కారం టేస్ట్ చేసాము. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే అన్నం కలుపుకొని తింటారా? అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.